హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ రివ్యూతో. టుడే ఇస్ సాటర్డే ఎపిసోడ్ జరిగింది కదా. September 21st, డే 20 ఆఫ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్. నేను రికార్డ్ చేస్తున్న దిస్ ఇస్ ద థర్డ్ ఎపిసోడ్, మై థర్డ్ ఎపిసోడ్. మీ ముందుకి ఈరోజు రివ్యూతో వచ్చేసాను. నాగార్జున సార్ అయితే ఫుల్ ఫైర్ అయిపోయారు అభి అన్న చేసిన దాని గురించి. అన్న లఫంగి మాటలన్నీ మాట్లాడి బయటకు వచ్చేస్తున్నాడు. మ్యాక్సిమం ఈ వీక్ ఎలిమినేషన్ అయితే నేను కూడా యూట్యూబ్లో చూసాను. ఈ వీక్ ఎలిమినేటెడ్ పర్సన్ ఇస్ అభయ్ అని. తను యాక్చువల్లీ అన్న చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, మనకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి మీకు వీక్లీ పేమెంట్స్ ఇచ్చి మిమ్మల్ని ఆ ఇంట్లో పెట్టి మిమ్మల్ని అందరికీ నేషనల్ టెలివిజన్లో అందరికీ కనిపించేలాగా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆపర్చునిటీ ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా అక్కడ కూర్చొని బిగ్ బాస్ని పెళ్ళాం మీద ఏదో కోపం పడింది కాబట్టి కోపం ఉన్నట్టు అందుకే ఏ టాస్క్ పెడుతున్నా ఆయనకే తెలియకుండా పెడుతున్నాడు. ఫుడ్ 3 మెంబర్స్ ఎలా వండుతారు ఇంతమందికి, ఆయనకు అసలు తినాలని చేస్తున్నారా తినవద్దని చేస్తున్నారా అని చెప్పేసి అట్లాంటి మాటలన్నీ మాట్లాడడం. అన్న అక్కడ బిగ్ బాస్లో మామూలుగా మన లైఫ్లో అయినా అనుకోండి, మన ఇంట్లో అయినా సరే టైంకి కనుక ఫుడ్ తినలేదనుకో మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో మెయిన్ టాస్క్ అనేది ఫుడ్ దగ్గరే. అన్నీ ఎవరికి గొడవలు వచ్చినా ఏమొచ్చినా సరే ఫుడ్ దగ్గరనే వస్తుంది. సో అట్లాంటి వాటి రెస్ట్రిక్షన్స్ పెట్టి మీరు ఇంత టైంలో కంప్లీట్ చేయాలి, అది కూడా మీకు ఒక టాస్క్. మీ బిహేవియర్ అండ్ మీరు చేయగలుగుతారా లేదా అని మీ కెపాసిటీ అన్నీ తెలుస్తుంది అక్కడ. సో అవన్నీ బిగ్ బాస్కి వచ్చే ముందు మీరు అంటే ఫస్ట్ సీజన్ కూడా కాదు, ఇలా ఉంటుంది అని తెలియకపోవడానికి కూడా మీకు అసలు ఫస్ట్ సీజన్ కూడా ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ 8th సీజన్. మీరు 8 సీజన్స్ కంప్లీట్గా చూడకపోయినా ఏదో ఒక సీజన్ అయితే చూసుంటారు. ప్రతి సీజన్లో జరిగేది అదే. ఫుడ్ దగ్గర కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ ఫుడ్ మనం టైంకి వండుకోవడం చేయడం అట్లాంటివి అన్నీ మన చేతుల్లో ఉంటాయి. బట్ బిగ్ బాస్ పెట్టిన రూల్కి మీరు పాటించాలి. మీకు అక్కడ కూర్చోబెట్టి పేమెంట్ ఇస్తున్నారంటే మీరు అవన్నీ చేయాలనే ఇస్తున్నారు. మేము ఏదో కూర్చోబెట్టి నువ్వు నీ పని నువ్వు చేసుకో అయినా కానీ నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇవ్వరు కదా. మనం చిన్న ఉద్యోగం చేయాలన్నా సరే మన పైన అధికారి మాట మనం వింటేనే అక్కడ చేయగలుగుతాం. లేదు నేను అతనికి అపోజిషన్లో పోయి నేను మాట్లాడతాను, అతను కరెక్ట్ కాదు, అతను చేసేది కరెక్ట్ కాదు, తన కంపెనీలో ఏం చేయాలో తన ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తావు అది కరెక్ట్ కాదు అవును అని చెప్పేసి. సో అక్కడ ఏదైతే బిగ్ బాస్ పెట్టినారో అదే నువ్వు చెయ్యాలి. అది మాత్రం మిస్టేక్ చేసావు అన్న. సో దానివల్లనే నువ్వు ఎక్కువగా నామినేట్ అయిపోయి దానివల్లనే నువ్వు ఈరోజు అయితే బయటకు వస్తున్నావు. గేమ్ విషయంగా అన్నీ బాగానే ఉన్నాయి. బట్ లాస్ట్ ఎక్స్ టాస్క్లో కూడా నువ్వు అమ్మాయిలు పెట్టిన ఎఫర్ట్ కూడా పెట్టకుండా గివప్ ఇచ్చేసావు. అది కూడా నీకు బాగా మైనస్ అయింది. అండ్ బిగ్ బాస్ అన్ని మాటలు అసలు ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్గా అసలు నీ వర్డ్స్ అవన్నీ పార్ట్స్గా అయిన వాళ్ళకి అంత ఎక్కువ ఎక్కకపోయినా సరే అవన్నీ మీరు మాట్లాడిన మాటలే, మీ వాయిసే, మీ లఫంగి వాయిసే వేసి మిమ్మల్ని అయితే బయటికి పంపించేసినారు. సో బిగ్ బాస్కి రెస్పెక్ట్ చేయని వాళ్ళు అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదు, ఇంకేం నచ్చలేదు చెప్పండి బిగ్ బాస్కి అన్ని కెమెరాస్. మీరు ఏదో ఒక ఇంట్లో కూర్చొని ఒక మూలకు కూర్చొని ఎక్కడ మాట్లాడట్లేదు, మీ ఇల్లు కాదు అది. అన్ని కెమెరాస్ ముందు మీరు ఉన్నారు, ఆ విషయం మీరు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా అనేస్తున్నారు. అండ్ మీ క్లాన్ సభ్యులు కూడా దానికి ఎంకరేజ్మెంట్ లాగా చేస్తున్నారు, నవ్వుతున్నారు అని చెప్పేసి మీరు ఇంకా ఎక్కువ 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 అనడం అట్లా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు నవ్వడం కూడా తప్పు. యాక్చువల్లీ తప్పు చేయడం తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా తప్పు. వాళ్ళకు కూడా పేమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీతో పాటు ఉన్నారు. సో వాళ్ళు కూడా అది విషయం మర్చిపోయారు. సో అట్లీస్ట్ ఒక్కసారన్నా మిమ్మల్ని వాళ్ళు ఆపి ఉండాల్సింది. ఆపితేనన్నా అట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్తేనన్నా బెటర్గా ఉండేది. బట్ ఎవరు అది చేయలేదు. సో చేయలేదు అంటే వాళ్ళ మీనింగ్ కూడా అంతే. బిగ్ బాస్ ఏదో వాళ్ళకి అన్యాయం చేస్తున్నా, ఎవరికి అన్యాయం కాదు. అక్కడ జరిగేది టాస్క్. ఆ టాస్క్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారు, బాగా పర్ఫామ్ చేయకపోతే ఉండరు. అది సో ఈ వీక్ అయితే అభయ్ అన్న ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్. అది నాగార్జున సార్ అయితే ఫుల్ లెక్చర్, ఫుల్ ఫైర్ అయిపోయారు. సార్ ఫైర్ అవ్వడం కూడా చాలా కరెక్ట్. సో మీరంతా మాట్లాడుతుంటే సార్ వచ్చి ఏదో రెడ్ కార్డ్ చూపించేసి నేను కూర్చోబెట్టడం అని కదా, మీరు రెడ్ కార్డ్తో బయటికి వచ్చేసినట్టే, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఈ వీక్ అంతా జరిగిన రివ్యూ వేశారు. ఆ రివ్యూలో మేము మ్యాక్సిమం ఎక్కువ వీడియోసే ప్లే చేస్తారు అందరికీ క్లారిటీ రావడం కోసానికి. అందులో విష్ణుప్రియకి ప్రేరణకి మధ్య ఆర్గ్యుమెంట్, అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ లాగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అది కూడా అంటే మనసులో అట్లా పెట్టేసుకున్నారు. ఆ ఎగ్స్ దగ్గర నుంచి వచ్చిన గొడవ ఎక్కడి దాకానో వెళ్ళింది.
తను కూడా క్లాన్ సభ్యురాలు కాబట్టి సీత సపోర్ట్గా వెళ్ళింది. విష్ణుప్రియ సీతకి సపోర్ట్ చేయడానికి. అక్కడ నార్మల్ క్యాజువల్గా ఇద్దరు అన్నప్పుడు మిమ్మల్ని స్టాప్ చేయడానికి, ప్రేరణను స్టాప్ చేయడానికి ట్రై చేశారు. సో తననే క్యారెక్టర్లెస్ అనడము, తననే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ తను మాట్లాడిన అసలు మీరు మీ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు ప్రేరణ అని ఒక మాట విష్ణక్క చెప్పుంటే అంత బాగుండేది. బట్ తన అనగానే తిననేయడము నిజంగా మీరు చిన్న చిన్న బస్తీల్లోకి కానీ విలేజ్లోకి కానీ, ఇప్పుడు విలేజ్ బస్తీలో కూడా అట్లా కొట్లాడట్లేదు ఎవరు. అసలు అట్లాంటి మాటలు కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఇంతకుముందు అయితే నా చిన్నప్పుడు అయితే నేను చూశాను, మామూలుగా వాకిలు ఉడ్చే దగ్గర ఒకరి వాకిట్లోకి ఇంకొకరు వాటర్ వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఇల్లులు ఎట్లా లైన్గా ఉంటాయి, పైన ఒకరిది ఉంటుంది, కింద ఒకరిది ఉంటుంది. ఇప్పుడు పైన వాళ్ళు అయితే కిందకే వస్తాయి. ఆబ్వియస్లీ నీళ్ళు వచ్చినా సరే మా వాకిట్లోకి నీళ్ళు వచ్చాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అట్లానే తిట్టుకునే వాళ్ళు. సేమ్ నాకు అట్లానే వాకిళ్ళ దగ్గర పొద్దున్న లెగ్గానే ఊడ్చే దగ్గర, వాటర్ దగ్గర అట్లా కొట్లాడినట్టు అనిపించింది. అది మీరు అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అట్లా మాట్లాడకపోవడము బెటర్ అనిపించింది. దానికి కూడా వాళ్ళకి ఫుల్ కోట అయిపోయింది. అది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ నుంచి బాగా ఉంటారా లేదు అని అంటే అదే బిహేవియర్ కంటిన్యూ చేస్తారో చూడాలి మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో. అండ్ సోనియా సంచాలక్గా చేసిన టాస్క్ గురించి కూడా వచ్చింది. అభయ తన సంచాలక్గా చేసిన టాస్క్ తన సోనియా కరెక్ట్గా చేయలేదు, పార్షియాలిటీ చూపించింది. సో నిఖిల్కి అడ్వాంటేజ్ ఇచ్చింది అన్న విషయము తనకి అభయ్కి ఉండింది. బట్ చూసే వాళ్ళకి మనకైతే అట్లా ఏం అనిపించలేదు. ఎందుకంటే అభయ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ నుంచి బయటనే మ్యాక్సిమం టైమ్స్ అతను బయటనే ఉండి ఆడాడు. అసలు అతను అది ఎలా కరెక్టో అతనికే తెలియాలి. ఇప్పుడు బాక్స్ గురించి ఏమీ రాయలేదు అంటే నీకు అక్కడ అంత గ్రీన్ గ్రాస్లో ఒక రెడ్ టేప్ పెట్టేసి మీకు ఒక బాక్స్ పెట్టారంటే దాని మీనింగ్ ఏంది, అందులో ఉండాలనే కదా. లేకపోతే బాక్స్ ఉత్తగానే అలా గీసేసి ఒక కార్నర్ ఏదో కార్నర్లో గీసేసి మీరు కార్నర్ కాకుండా ఇక్కడ ఆడండి అయితే చెప్పలేదు కదా. అట్లా చెప్పుంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే. అది సార్ వచ్చి మరి చెప్పేదాకా కూడా మీకు అర్థం అవ్వలేదంటే అది సర్ప్రైజింగ్ అన్న. మీరు క్లాన్ కోసం గెలవాలని చేశారేమో, బట్ గెలవాలని చేసేది మీరు ఓడిపోయినా సరే మీరు అన్ని రూల్స్ కరెక్ట్గా పాటించి అంతా మంచిగా ఉండి చేస్తే అది దృష్టిలో పడుతుంది. కానీ మీరు అన్ని ఫౌల్స్ చేస్తూ ఆడింది అయితే కరెక్ట్ కాదు. అందుకే సోనియా కొంచెం అక్కడ స్టాండ్ తీసుకొని తనకైతే కరెక్ట్ జడ్జ్మెంటే ఇచ్చింది. అండ్ ఇంకోటి సోనియా విషయంలోనే రెడ్ ఎగ్ గురించి నిఖిల్తో డిస్కషన్, మిగతా వచ్చిన పృథ్వీకి మనకు అనిపించింది పృథ్వీకి సీత ఇవ్వకుండా బయాస్గా తను వెళ్ళి సోనియాకి ఇవ్వడం, అట్లీస్ట్ సోనియా ఎగ్ ఇచ్చినందుకు హ్యాపీ కూడా ఫీల్ అవ్వకుండా నేను ఎట్లాగో ఓడిపోతాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు లేకపోతే ఇచ్చేవాడివి కాదు అని చెప్పేసి అని అంది. అట్లీస్ట్ మీరు పృథ్వీకి ఇచ్చిన సీతాకి ఇచ్చిన సరే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతుండే అండ్ వాళ్ళైనా అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. బట్ నిఖిల్ అట్లా చేయకుండా మేబీ తన ప్లానింగే తను ఆపోజిట్గా ఉన్న వాళ్ళు గెలవకపోతే తనే కదా చీఫ్గా ఉంటాడు. సో అది ప్లాన్ ప్రకారం చేశారు. ఇంకా చూడాలి రేపు నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఎవరు చీఫ్ అవుతారు. ఇప్పుడు క్లాన్ అయితే డిజాల్వ్ అయిందా లేకపోతే క్లాన్కి అయితే చీఫ్ లేడు. ఆ క్లాన్కి మళ్ళీ కొత్త చీఫ్ ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఏ క్లాన్లోకి వెళ్తారు, నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుంది అని అది చూడాలి నెక్స్ట్. అండ్ కొంచెం అన్ని సీజన్స్ తోటి కంపేర్ చేస్తే ఈ సీజన్లో కొంచెం కంటెస్టెంట్స్ కానీ అండ్ వాళ్ళు ఉండే విధానం కానీ పోనీ వాళ్ళు అది అంత అట్రాక్టివ్గా అయితే అనిపించట్లేదు. లాస్ట్ సీజన్స్ తీసుకుంటే అసలు సూపర్గా ఉండేది. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది బిగ్ బాస్ చూద్దాం అన్న ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఏ గేమ్ అన్నా అసలు వాళ్ళు ఫుల్ ఇట్లా కసితోటి ఫుల్ మేమే గెలవాలి మాకే కప్పు రావాలని ప్రతి ఒక్కరనే అనుకొని ఆడేలాగా అనిపించేది. ఈ సీజన్ మాత్రం మినిట్ మేడ్ ది టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్లో సార్ ప్లే చేస్తున్నప్పుడు ఈరోజు ఎపిసోడ్లో ఏదో నామకే వస్తే గేమ్ ఇచ్చారు, మనం ఆడేసేయాలి, నామకే వస్తే అయిపోవాలి గేమ్ అన్నట్టు అనిపించింది. ఎవరు ఆ జోస్ కానీ ఒకరు కాకపోతే ఒకరు ఫాస్ట్ చేయడానికి ట్రై చేయడం కానీ అస్సలు చేయలేదు. నాకు దానికంటే విష్ణుప్రియ అయితే గెలిచింది. తన ఎఫర్ట్ అయితే బాగానే పెట్టింది, విష్ణుప్రియ బాగానే ఆడారు. బట్ ఆ ఎంకరేజ్మెంట్ పక్కన వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఏం కనిపించలేదు. ఏదో ఇచ్చారు, మేము ఆడుతున్నాం కూర్చున్నాం అయిపోయింది అని అన్నట్టే ఉంది. మనకంట మా అన్న మాత్రం ఛాన్స్ లేనప్పుడేమో నాకు లేదు నా పిల్ల పోతుంది, నా పెళ్ళాం పోతుంది, నా పిల్లలు ఉండరు, నా పెళ్ళాం ఉండదు అని అంటాడు. టాస్క్ ఇచ్చినప్పుడు మాత్రం ఆడుమని అని అంతే పక్కన నుంచి ఆడు అని చెప్పిన నేను డిస్కరేజ్ అయిపోతాను, నేను టెన్స్గా ఫీల్ అయిపోతాను. నా 120% ఇచ్చాను, 180% ఇచ్చాను
అన్న నువ్వు 120% ఇస్తే ఆడ గెలవాలి, నువ్వు 120% ఇచ్చుంటే నువ్వు విన్ అవుతావు, నీకు 100% ఇస్ ద మాక్సిమం లిమిట్. బట్ 120 ఇచ్చాను అంటున్నావు, నువ్వు 120 ఇస్తే ఎట్లా ఓడిపోయినావు అన్న. నీ 120% నీ పరంగా కాదు, గేమ్ మొత్తానికి నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావు, ఇప్పుడు పక్కన వాళ్ళది అయిపోతుందని చూసావు, నువ్వు ఇంకెంత ఫాస్ట్గా చేయగలుగుతున్నావు. నీకు ఆ టెన్స్లో నీ హ్యాండ్స్ అనేది షేక్ అవుతుంది, బట్ అది కూడా నువ్వు ఓవర్కమ్ చేసి ఆడుండాల్సింది. ఆ టైంలో ప్రెషర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉండదని కాదు, ప్రెషర్ని కూడా మనం అన్నీ హ్యాండిల్ చేసుకొని ఆడగలగాలి. నీకు నీ పిల్లలు కావాలి అని అంటే నువ్వు ఆడాలన్నా. అవకాశం లేనప్పుడేమో అవకాశం లేదు అని ఏడవడం, అవకాశం వచ్చినప్పుడేమో ప్రూవ్ చేసుకోకపోవడం అది కరెక్ట్ కాదు. సో అది నువ్వు అట్లీస్ట్ నువ్వు డైలాగ్స్ యూజ్ చేయకుండా ఉంటే దీని మీద ఎవరంతా కాన్సన్ట్రేట్ చేయరు. బట్ నువ్వు ప్రతిదీ చిన్నది అవ్వగానే పక్కకి వెళ్ళి ఏడ్చుకుంటూ నీ కెమెరాస్ ముందు ఏడవను, నా పిల్ల ఉండదు నాకు అని మాట్లాడుతూ ఉంటావు. అది నువ్వు చేసేదానికి ఇక్కడ ఉన్నదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం లేదు, ఫేక్గా ఉన్నావు అన్నట్టు అనిపిస్తుంది. రియాలిటీగా లేదు అంటే నువ్వు పెట్టే ఎఫర్ట్స్కి దీనికి సంబంధం లేదు అన్నట్టయితే అనిపిస్తుంది మణికంఠని చూస్తుంటే. ఇంకా పెట్టొచ్చు, తను ఎఫర్ట్ పెట్టి తను ఆడడానికి ట్రై చేస్తే బాగుండు. అండ్ సీత అయితే సూపర్గా ఆడింది. అండ్ తను మంచి ఎఫర్ట్స్ పెట్టింది గేమ్లో. వీక్ వైజ్గా కూడా తన మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. తన మాట్లాడే విధానం కానీ తన ఉండే విధానం కానీ అంతా సూపర్. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు. తన ఎఫర్ట్స్ అంత పెట్టినందుకు ఒక రెడ్ ఎగ్ తనకి ఇచ్చి ఉంటే ఇంకా సూపర్ హ్యాపీగా ఉండేది. తను ఆ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అయింది. అది యాక్సెప్టెడే, తను డిసప్పాయింట్ అవ్వడమే కరెక్ట్. డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా ఉండి ఎవరికి వచ్చినా సరే నేనే మీరు ఆడుకోండి అని చప్పట్లయితే కొట్టదు కదా అది. అండ్ నైనిక అయితే గేమ్లో ఉంది, తను పాజిటివ్ అదే నెగిటివ్ కానీ ఏదీ లేదు తన గురించి. మంచిగా ఉంటుంది, తన విచిత్రమైన వర్డ్స్ అట్లాంటివి ఏమి యూజ్ చేయంత పాజిటివిటీయే ఉంది. యాజ్ ఆఫ్ నో తను ఎక్కడ గొడవల్లో అట్లా ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో మాట్లాడేయడం, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం, నేను కెమెరాకి ఫేస్ అవ్వాలి, నన్ను చూపించాలి కెమెరాస్లో అన్న దాంతో అయితే నైనిక ఏం ఆడట్లేదు. అది మాత్రం మంచిగా ఉంది నైనిక కూడా. అండ్ నబీల్ అన్న కూడా తన ఎఫర్ట్స్ బాగా పెడతాడు, తన వే ఆఫ్ బిహేవియర్ నచ్చింది. ఆమె నా పాజిటివ్ ఒపీనియన్ ఉంది నాకైతే నబీల్ అన్న గురించి. అన్న కూడా బాగా ఆడుతున్నారు. బట్ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి తను పెట్టే ఎఫర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అందరూ 100% ఇవ్వాలంటే ఇవ్వలేరు, అందరూ ఒకే టైంకి చీఫ్ అవ్వాలని అవ్వరు. గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం ఇంకా గేమ్ ఎలా ఉంటుంది నబీల్ అన్నది కూడా. ఆదిత్య అన్న తన ఏజ్కి తను ఇచ్చే ఎఫర్ట్కి ఓకే బాగానే ఎఫర్ట్ పెడుతున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఏజ్లో తన బాడీ అంటే తను పెట్టాలనుకున్నా సరే అట్లీస్ట్ తన బాడీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు గేమ్ కోసం రక్కేసుకొని చింపేసుకొని అక్కడ చేతులు కాలు ఇరగొట్టుకొని ఏమన్నా అవుతే చూసుకోవడానికి మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనమే సఫర్ అవ్వాలి. బట్ అది దృష్టిలో పెట్టుకొని బాగానే ఆడుతున్నారు ఆదిత్య అన్న కూడా. అది సూపర్. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పృథ్వీ గేమ్ అంటే పృథ్వీ అయితే అసలు అంటే ఇప్పుడు 2 క్లాన్స్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు అతను ఏ క్లాన్లో ఉంటే ఆ క్లానే గెలుస్తుంది, అది షూర్. ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ రేపైతే ఒకవేళ క్లాన్స్ డివైడ్ అయ్యే ఇది ఉంటే పృథ్వీ మాత్రం నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు. ఎందుకంటే తను అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా నిఖిల్ అయితే అవకాశం ఇవ్వలేదు, తనకు రెడ్ ఎగ్ ఇచ్చి చీఫ్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి రేపైతే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడు అని అయితే నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. ఎందుకంటే చూశాడు ఆల్రెడీ 1 వీక్ తన క్లాన్లో ఉండి తన ఎఫర్ట్స్ పెట్టినా సరే తను రికగ్నైజ్ చేయలేదు. నువ్వు హ్యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అన్న హ్యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇది కన్సిడర్ చేసిన హ్యాంగర్ పక్కన పెట్టేస్తే ఇద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో ఇలా ఇవ్వాలనిపించింది అన్నది కూడా ఒకటి చెప్తే బాగుండు ఆయనకి. సో నాకైతే పృథ్వీ రేపైతే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు అనిపిస్తున్నాడు. సో రేపు చూద్దాం రేపు ఎపిసోడ్ని బట్టి అసలు నిఖిల్ క్లాన్లోకి వెళ్తాడా లేదా. వెళ్తే మళ్ళీ సేమ్ మిస్టేక్, మళ్ళీ నిఖిల్ క్లాన్లో సోనియా ఉందనుకోండి, ఆయన నెక్స్ట్ వీక్ కూడా సోనియాకే ఇస్తాడు ఈసారి. మళ్ళీ పృథ్వీకి ఏమి ఇవ్వడు నిఖిల్, ఎందుకంటే సోనియాతో ఈజీగా గెలిచేయచ్చు కదా. సో అది గేమ్ స్ట్రాటజీ, అది మాత్రం చూసుకోవాలి పృథ్వీ. అండ్ అతను కోపంగా అవతల అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా అని చూసుకోకుండా బిహేవియర్ అండ్ వర్డ్స్ యూజ్ చేయడం అయితే బాగాలేదు. బట్ గేమ్ పరంగా తన ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు, 100% ఎఫర్ట్స్. అండ్ సూపర్ స్ట్రెంగ్త్ టు ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి అయితే సూపర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది పృథ్వీ అన్న గురించి.
అండ్ యష్మికి నాగార్జున సార్ వచ్చి సోనియా గురి ఆల్రెడీ తనకి లెక్చర్ ఇవ్వడానికి, సో ఎవరికి అభికి లెక్చర్ ఇవ్వడానికి వాళ్ళిద్దరిని నించోబెట్టి డిస్కస్ చేస్తున్నారు. సో అట్లాంటి టైంలో మీరు బెలూన్స్ తను లోపల వేస్తా అని చెప్పేసి వేయలేదు అని చెప్పేసి లెగ్సి అడుగుతూ ఉంటుంది నాగార్జున సార్ని. ఇప్పుడు సార్ చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయి బెలూన్లు వేసుకుంటా కూర్చుంటే మరి గేమ్ ఎవరు చూస్తాడు? ఇప్పుడు వంగుతున్నాం, వేస్తున్నాం బెలూన్స్, నీకు ఎక్కడ కనిపిస్తుంది? అంటే 4 కళ్ళు ఉండవు కదా, మనిషికి 2 కళ్ళు ఉంటాయి. ఇద్దరు ఫోకస్ వాళ్ళిద్దరి పైన చేయగలుగుతుంది, లేకపోతే బెలూన్స్ పైన. సో తను వేస్తా అన్నదానికి రాంగ్, సోనియా నేను వేస్తాను అన్నది రాంగ్. తర్వాత మీరు అందులోంచి బయటకు వచ్చి కొట్టమనాలో లేకపోతే ఏం చేయాలో అది డిసైడ్ చేసేది ఉండే. అక్కడ తన రాంగ్, సోనియా అభియే కరెక్ట్ అన్నట్టు మాట్లాడింది. అందుకే అప్పుడు సైలెంట్గా ఉన్నావు కదా, ఏమీ తిట్టలేక సైలెంట్గా నువ్వు కూర్చో, ఇంకా ఇంకేం మాట్లాడుకో అని చెప్పేసి నాగార్జున అయితే సూపర్ క్లాస్ బీకాడు. అండ్ ప్రేరణకైతే అసలు తను యూజ్ చేసే వర్డ్సే కరెక్ట్ కాదు. నువ్వు ఎఫర్ట్ పెట్టు, దాంతోపాటు మంచిగా ఉండు. ఏమైంది, ఒక గేమ్ కోసానికి మనం అన్నీ పగ బెండ్ చేసుకొని తిట్టేసుకొని కొట్టేసుకొని అట్లాంటివి ఎందుకు? కొంచెం కూల్గా ఆడక్క, బీ కూల్ కూల్ కూల్. అప్పుడప్పుడు మంచి నీళ్ళు చల్ల నీళ్ళు తాగుతూ ఉండి గారు, ఎప్పుడు హీట్లో ఫైర్లో అట్లా ఉండకుండా. అండ్ అభి అయితే బయటకు వచ్చేస్తున్నాడు. ఇంకెవరు ఉన్నారు? పృథ్వీ, ఆదిత్య, నబీల్ అందరి గురించి అయిపోయింది అనుకుంటా. సో చూద్దాం. రేపైతే మనం అనుకున్నట్టు కదా, ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేసినాయి, ఆల్రెడీ చాలామంది పెట్టేసి ఉంటారు. మన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నించొని ఎవరు కార్లోంచి బయటకు వస్తున్నారు కెమెరాస్లో నుంచి. నేను ఇంకా చూడలేదు, జస్ట్ ఏదో పోస్టర్ అయితే ఏదో అక్కడ కనిపించింది, చూడాలి ఎవరు వచ్చారో అని చెప్పేసి. మ్యాక్సిమం అయితే అభి అన్న హెల్మెట్ అయిపోయారు. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్ ఆఫ్ ఎపిసోడ్ 21st ఆన్ ఎపిసోడ్ డే 20 సెప్టెంబర్ 21st ఎపిసోడ్ గురించి. ఇది నాకున్న ఒపీనియన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, నా ఒపీనియన్స్ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా నాకు సపోర్ట్ తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను పెద్ద ఛానల్ అన్నదాన్ని ఏం కాదు, ఓన్లీ నాకు అంటే నిన్న 589 సబ్స్క్రైబర్స్, ఈరోజు 596 సబ్స్క్రైబర్స్. 89 to 96 అంటే ఆల్మోస్ట్ 7 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. సారీ, నత్త వస్తుంది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో ఇంకా డే టు డే ప్రతిరోజు మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నైట్ టైం నేను పోస్ట్ చేయాలి, అంటే ఎపిసోడ్ అయిన వెంటనే నేను పోస్ట్ చేయలేను. ఇందు గురించి ఐఎమ్ వర్కింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నేను వర్కింగ్ కాబట్టి నాకు షిఫ్ట్ టైం ప్రకారం నేను యూఎస్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాను. నాకు వర్క్ కాల్స్ అవన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11-11:30 అయిపోతుంది. ఆ టైంకి నేను షూట్ చేయడానికి నాకు ఒక 20-25 మినిట్స్ పడుతుంది. అండ్ దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. 30 కదా, ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. నాకు అసలు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు. రీసెంట్గా ఎవరు అడిగితే వాట్ ఈస్ యువర్ హ్యాబీస్ అంటే వీడియో ఎడిటింగ్ అని చెప్పాను. వీడియో ఎడిటింగ్ అంటే ట్రై చేస్తున్నా, అది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాను. యూట్యూబ్లో చాలామంది హౌ టు ఎడిట్ వీడియోస్, హౌ టు డిజైన్ థంబ్నెయిల్స్ అన్నది వీడియోస్ చూసి నేను ట్రై చేస్తున్నాను. సో ఎపిసోడ్ పెట్టిన వెంటనే చేయలేను, బట్ నైట్ షూట్ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ప్రతిరోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మన ముచ్చట. మీకు కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. వీడియో కూడా తీయడానికి ఎవరు లేరు, అందుకే నేనే ఆన్ చేసుకుంటాను, నేనే ఆఫ్ చేసుకుంటాను కెమెరా.